వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వందల స్థానంలోని అంకె ఒకట్ల స్థానంలోని అంకె కన్నా 3 రెట్లు ఉండి పదుల స్థానంలోని 1 గల అన్ని 3 అంకెల సంఖ్యలను రాయండి అన్నారు. మనకి వందల స్థానంలోని అంకె ఒకట్ల స్థానంలోని అంకె కన్నా 3 రెట్లు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటే 311 ఉంది. వందల స్థానంలోని అంకె ఒకట్ల స్థానంలోని అంకె కన్నా 3 రెట్లు అంటే 1కి 3 రెట్లు అంటే ఎంత? 3. తర్వాత ఏమన్నారు? 3 రెట్లు ఉండి పదుల స్థానంలోని అంకె 1. ఇది పదుల స్థానంలో ఉంది. ఇది వన్స్, టెన్స్, హండ్రెడ్స్. 100 స్థానంలో ఉన్నది ఈ అంకె అనేది ఒకట్ల స్థానంలో ఉన్న అంకెకి 3 రెట్లు అంటే 1కి 3 రెట్లు అంటే 3 అవుతుంది. పదుల స్థానంలో ఉన్న అంకె అంటే 1 కాగల 3 అంకెల సంఖ్య అంటే 311. ఇది పాసిబిలిటీ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ తీసుకుంటే 612. 612 అనేది వందల స్థానంలో అంటే వన్స్, టెన్స్, హండ్రెడ్స్. వందల స్థానంలో ఈ వందల స్థానంలో ఉన్న అంకె ఒకట్ల స్థానంలో ఉన్న అంకెకు 3 రెట్లు అంటే 3 రెట్లు అంటే 2కి 3 రెట్లు అంటే 6 అవుతుంది. సో మధ్యలో పదుల స్థానంలోని 1 పదుల స్థానంలోని 1గా గల అంకె 3 అంకెల సంఖ్య అంటే మనకి ఇది 612 కూడా పాసిబిలిటీ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ తీసుకుంటే 913 ఉంది. సో 3కి 3 రెట్లు ఉందంటే ఒకట్ల స్థానంలో ఉన్న అంకెకు వందల స్థానంలో ఉన్న అంకె 3 రెట్లు ఉంది కాబట్టి పదుల స్థానంలో అంకె 1గా ఉంది కాబట్టి ఇది కూడా పాసిబిలిటీ అవుతుంది. ఇది అవుతుంది, ఇది అవుతుంది, ఇది అవుతుంది. సో ఆప్షన్ 5 అన్ని. నెక్స్ట్, ఒక హెలికాప్టర్ 1 గంటకు 600 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. అయినా అది 4 గంటలలో ప్రయాణించే దూరం ఎంత? 1 గంటకి 600 కిలోమీటర్లు ప్రయాణిస్తుంటే 4 గంటల్లో ప్రయాణించే దూరం ఎంత అవుతుంది? 1 గంటకి 600 కిలోమీటర్లు అయితే 4 గంటలకి ఎంత అంటే 4 × 600 కిలోమీటర్లు ఏమవుతుంది? 6 నాలుగు ఎంత? 24. 2400 కిలోమీటర్లు. మనకి ఇక్కడ ఇచ్చింది ఆప్షన్స్ ఇచ్చింది ఏంటి? మీటర్స్ ఇచ్చారు. సో కిలోమీటర్లు మీటర్స్లోకి మారిస్తే మనకి 2400 ఇంటూ కిలోమీటర్ మీటర్లోకి మారిస్తే 1000 కదా. అప్పుడు ఏమవుతుంది? మీటర్స్ అవుతుంది. అంటే వన్స్, టెన్స్, 100, 1000, 10,000, lakhs, 10 lakhs అంటే 24 lakhs మీటర్స్ అవుతుంది. అంటే ఆప్షన్ 4 అనేది కరెక్ట్. మనకి కిలోమీటర్స్ అని ఇస్తే ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ అవ్వచ్చు, కానీ ఇక్కడ మీటర్స్ ఇచ్చారు కాబట్టి కిలోమీటర్లో ఇచ్చారా మీటర్స్లో ఇచ్చారా ఆప్షన్ చూసుకోండి, దాన్ని బట్టి చేంజ్ చేసుకుంటే ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్, పూర్ణాంకాల్లో వ్యవకలనం స్థిత్యంతర ధర్మాన్ని భాగాహార స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తుందా అన్నారు. పూర్ణాంకాల్లో వ్యవకలనం అనేది స్థిత్యంతర ధర్మాన్ని భాగాహార స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తుందా అంటే ఆప్షన్స్ చూద్దాం. వ్యవకలనం స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తుంది కానీ భాగాహార స్థిత్యంతర ధర్మాన్ని పాటించదు. వ్యవకలనం స్థిత్యంతర ధర్మాన్ని పాటించదు కానీ భాగాహార స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తుంది. 2 పాటిస్తాయి, 2 పాటించవు. మనకు ఆప్షన్ 4 అనేది కరెక్ట్. ఆప్షన్ 2 కూడా పాటించవు. పూర్ణాంకాల్లో వ్యవకలనం అనేది స్థిత్యంతర ధర్మాన్ని పాటించదు, భాగాహార స్థిత్యంతర ధర్మాన్ని కూడా పాటించదు. సో ఎందుకు పాటించవు అంటే పూర్ణాంకాల్లో సంకలనము మరియు గుణకార స్థిత్యంతర ధర్మాలు మాత్రమే పాటిస్తాయి. వ్యవకలనము వ్యవకలన స్థిత్యంతర ధర్మము భాగాహార స్థిత్యంతర ధర్మం అనేవి పాటించబడవు పూర్ణాంకాల్లో మాత్రం. సో 2 పాటించవు అనేది ఆప్షన్. క్రింది వానిలో గుణకార స్థిత్యంతర ధర్మాన్ని సూచించేది ఏది? a + b = b + a, a × b × c = a × b × c, a × b = b × a, a + b + c = a + b + c. సో ఇందులో మనకి ఆప్షన్ 3 అనేది కరెక్ట్. ఎందుకని? గుణకార స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తుంది. ఇది సంకలన స్థిత్యంతర ధర్మం, ఇది గుణకార సహచర ధర్మం, ఇది సంకలన సహచర ధర్మం పాటిస్తుంది. సో మనకు ఆప్షన్ 3 అనేది కరెక్ట్. నెక్స్ట్, 2 సంఖ్యల కసాగు 290 మరియు వాటి లబ్ధం 7250 అయినా
గసాబా ఎంత? రెండు సంఖ్యల కసాగు ఈక్వల్ టు 290. వాటి లబ్ధం ఈక్వల్ టు 7250. అయినా గసాబా ఎంత? రెండు సంఖ్యల గసాబా ఈక్వల్ టు ఎంత? మనకి ఫార్ములా ఉంది కదా, కసాగు ఇంటూ గసాబా ఈక్వల్ టు రెండు సంఖ్యల లబ్ధం. ఇప్పుడు ఏమవుతుంది? 290 ఇంటూ గసాబా ఈక్వల్ టు 7250. సో గసాబా ఇక్కడ నుంచి దీన్ని తీసుకొస్తే 7250/290. ఈ జీరో క్యాన్సిల్ అవుతుంది. సో 29 725లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందో చూస్తే 29 ఇంటూ 5 చేస్తే మనకి 725ని 29తో డివైడ్ చేస్తే 329 అనుకుంటే ఎక్కువ అవుతుంది. ఎందుకని 3 9 27 అవుతుంది, 2 ఉంటుంది, 8 అవుతుంది. సో 2 29 ఎంత? 2 9 18, 1 ఉంది, 18 అంటే 1 ఉంటుంది, 2 2 4, 4 + 1 5, 58 అవుతుంది. మైనస్ చేస్తే మనకి 12 - 8 అంటే 4, ఇక్కడ 6 ఉంటుంది, 6 - 5 అంటే 1, ఈ 5ని దించుకుంటే 145 అయింది. సో 145లో 29 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందంటే 29 ఇంటూ 5 చేస్తే మనకి 9 5 45, 4 ఉంది, 9 2 10 + 4 14 అంటే 5 టైమ్స్ క్యాన్సిల్ అయింది. ఇదెంత? 25. గసాబా ఎంత వచ్చింది మనకి? 25. ఆప్షన్ 2 కరెక్ట్. రెండు సంఖ్యలు కసాగు ఇచ్చారు, వాటి లబ్ధం ఇచ్చారు, గసాబా కనుక్కోమన్నారు. ఫార్ములా ఏంటి? కసాగు ఇంటూ గసాబా ఈక్వల్ టు రెండు సంఖ్యల లబ్ధం. సో కసాగు 290 ఇచ్చారు, మనకి రెండు సంఖ్యల లబ్ధం 7250 ఇచ్చారు. గసాబాని ఇక్కడ నుంచి ఈ రెండు కసాగుని తీసుకొస్తే మనకి 7250లో 290 అనేది 25 టైమ్స్ క్యాన్సిల్ అయింది. మనకి ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్, క్రింది వానలో 11చే నిశేషంగా భాగింపబడే సంఖ్య ఏది అన్నారు. మనకి 11చే నిశేషంగా 11 యొక్క డివిజిబిలిటీ రూల్స్ ఏంటి? ఇచ్చిన సంఖ్య అనేది ఆల్టర్నేటివ్ సంఖ్యను తీసుకుని మైనస్ చేస్తే 0 అయినా రావాలి, లేదంటే వచ్చిన సంఖ్య 11తో డివిజిబుల్ సాటిస్ఫై చేయాలి, అంటే భాగించబడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటే 11 యొక్క భాగాహార నియమం ఏంటంటే ఇచ్చిన సంఖ్యను ఆల్టర్నేటివ్ నెంబర్స్ని మనం యాడ్ చేసి తీస్తే అది 0 అయినా అవ్వాలి, లేదంటే 11తో డివిజిబుల్ అవ్వాలి. ఫస్ట్ తీసుకుంటే 8 5 9 4 8 4 ఆల్టర్నేటివ్ నెంబర్స్ అంటే ఇవి. 4 + 4 ఎంత? 4 + 4 + 5 చేస్తే 4 + 4 + 5 చేస్తే మనకి 8 + 5 ఎంత? 13. నెక్స్ట్ 8 + 9 + 8, 8 + 9 + 8 చేస్తే 8 + 9 ఎంత? 17, 17 + 8 25. సో ఈ రెండిట్ల నుంచి మనకి 25 - 13 చేస్తే 25లోంచి 13 తీసేస్తే మనకి ఎంత రావాలి? 5 - 3 అంటే 2 వచ్చింది, 1. సో ఇది 12 వచ్చింది కాబట్టి ఈ ఆప్షన్ అనేది మనకి భాగించబడదు. సెకండ్ ఆప్షన్ తీసుకుంటే 8 3 5 6 8 7 ఆల్టర్నేటివ్ నెంబర్స్ తీసుకుని యాడ్ చేసి 7 + 6 ఎంత? 7 + 6 అంటే 13, 13 + 3 16 వచ్చింది. నెక్స్ట్ 8 + 5 ఎంత?
13 ప్లస్ 8 21 అంటే 21 మైనస్ 16 చేస్తే మనకి ఎంత వస్తుంది 5 వచ్చింది. సో ఇది 5 వచ్చింది, ఇది కూడా పాసిబిలిటీ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ తీసుకుంటే 190919008 ఆల్టర్నేటివ్ తీసుకుని యాడ్ చేస్తే 8 ప్లస్ 9 ప్లస్ 9 ప్లస్ 9 8 ప్లస్ 9 ప్లస్ 9 ప్లస్ 9 9 3 27 27 ప్లస్ 8 35 వచ్చింది. 0 ప్లస్ 1 1 1 ప్లస్ 0 1 1 ప్లస్ 1 2 వచ్చింది. అంటే 0 ప్లస్ 1 ప్లస్ 0 ప్లస్ 1 2 వచ్చింది. 35 మైనస్ 2 చేస్తే ఎంత 33 వచ్చింది. అంటే 33 అనేది 11తో పాసిబుల్ అవుతుంది, ఎందుకంటే 3 11 33 కాబట్టి ఇది పాసిబిలిటీ అవుతుంది. సో మేబీ ఇది కూడా చూడొచ్చు. ఫోర్త్ ఆప్షన్ కూడా తీసుకుంటే 7 2 9 8 4 3 చేస్తే మనకి ఆల్టర్నేటివ్ నెంబర్స్ తీసుకుంటే 3 ప్లస్ 8 ప్లస్ 2 ఈక్వల్ టు ఎంత 13 వచ్చింది. 4 ప్లస్ 9 4 ప్లస్ 9 ప్లస్ 7 చేసాం, ఇదెంత 4 ప్లస్ 9 అంటే 13 13 ప్లస్ 7 అంటే 20 వచ్చింది. చేస్తే 20 మైనస్ 13 అంటే 7 వచ్చింది. సో ఇది పాసిబిలిటీ లేదు, అంటే ఈ ఆప్షన్ కూడా 11 నుంచే భాగించబడదు, మనకి థర్డ్ ఆప్షన్ అనేది భాగించబడుతుంది. సో ఈ ఆప్షన్ బట్టి కూడా మనం చూసుకోవచ్చు. 11 యొక్క భాగాహార నియమం ఏంటంటే ఇచ్చిన సంఖ్య అనేది ఆల్టర్నేటివ్ నెంబర్స్ని యాడ్ చేసి అవి తీసేసిన తర్వాత అది 0 అయినా అవ్వాలి, లేదంటే 11తో డివిజిబిలిటీ అయితే అది 11 యొక్క భాగాహార నియమం అవుతుంది. ఆప్షన్ 3 అనేది కరెక్ట్. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి.